హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ కర్వ్ ఎడిటర్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో వీటిని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసుకున్నాం. సో బేసికల్లీ ఏంటంటే, సో ఇది కాకుండా రీటైమ్ స్పీడ్ కానీ తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని మనం చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే, సో ఇక్కడ 153% ఉంది కదా. సో ఈ క్లిప్ మొత్తం కూడా మనకి 153%లో వెళ్తుంది. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా 152.75 స్పీడ్లో వెళ్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సో సడన్గా డ్రాప్ అవుతుంది. ఓకే, సో సడన్గా డ్రాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ స్పీడ్ అనేది మారుతుంది. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి సో మళ్ళీ సడన్గా అప్ అవుతుంది. ఓకే, సో బేసికల్లీ ఈ విధంగా మన క్లిప్ అనేది ఉండకూడదు, ఎప్పుడు కూడా స్మూత్గా ఉండాలి. ఓకే, సో వీటి కోసం ఏం చేస్తాం అంటే, అండ్ ఈ స్పీడ్స్ ఉన్నాయి కదా, సో మీరు కావాలనుకుంటే వీటితో కూడా మార్చుకోవచ్చు. సో మై ఇదర్ మీరు ఈ విధంగా అప్ అండ్ డౌన్ కూడా చేసి మీరు వీటి యొక్క స్పీడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని బ్యాక్ టు 100% తీసుకొచ్చేస్తున్నాను. అండ్ దెన్ సో ఇప్పుడు బేసికల్లీ మనం రీటైమ్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో వీటిని మారుద్దాం. సో ఇక్కడ కూడా అంతే గైస్. సో మనం ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం పైకి కిందకి డ్రాగ్ చేసాం అనుకోండి. సో దాన్ని బట్టి ఈ క్లిప్స్ యొక్క స్పీడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ ఈవెన్ మీరు లెఫ్ట్ అండ్ రైట్కి డ్రాగ్ చేశారనుకోండి, వాటి యొక్క టైమింగ్ అనేది మారుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మనకు బేసికలీ కావాల్సింది ఏంటంటే వీటిని స్మూత్ అవుట్ చేయడం, రైట్. సో వీటిని స్మూత్ చేయడానికి బేసికలీ ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకుని మీకు ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా ఈ ఐకాన్, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి. సో మీకు ఇక్కడ స్మూత్ అవుట్ అయ్యి 2 హ్యాండిల్స్ అనేవి వస్తాయి. లైక్ మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ క్యాప్ కట్ పీసీలో ఎలాగైతే వస్తాయి, సో అదేవిధంగా మనకి ఇక్కడ హ్యాండిల్స్ అనేవి వస్తాయి. సో వీటిని డ్రా చేస్తే మనకి ఆ పాయింట్స్ అనేవి స్మూత్ అవుట్ అవుతాయి. అండ్ సేమ్ ఇక్కడ కూడా, అండ్ ఈవెన్ ఇక్కడ. అండ్ అలాగే హ్యాండిల్స్ ఉన్నాయి కదా, సో ఈ హ్యాండిల్స్ మీరు పర్టికులర్లీ ఒక్క హ్యాండిల్ మాత్రమే చేంజ్ చేయాలనుకుంటే, సో మ్యాక్లో అయితే కమాండ్ ప్రెస్ చేసి సో అప్పుడు జస్ట్ ఒక్క హ్యాండిల్ మాత్రం మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు విండోస్లో అయితే కంట్రోల్ హోల్డ్ చేసి సో అప్పుడు మీరు ఒక్క హ్యాండిల్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా దీన్ని చేంజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు కనుక మీరు ప్లే చేశారనుకోండి, సో ఒక్కసారిగా ఆ స్పీడ్ అనేది చేంజ్ అవ్వకుండా సో మీకు గ్రాడ్యువల్లీ అంటే స్మూత్గా ఆ స్పీడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, సో గైస్ ఈ వీడియోలో మనం ఈ రీటైమ్ ఫ్రేమ్స్ని ఎలా స్మూత్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రీటైమ్ స్పీడ్ని ఎలా స్మూత్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.